అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఏమి టీ షర్ట్ తగిలించుకున్నావు అంటున్నారా? ఏం లేదండి, చలికాలం కదా, చలి దుమ్ము లేపుతుంది. స్వెటర్ వేసుకుంటే ఏదో కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే మా ఆయన టీ షర్ట్ తీసుకొని అది తగిలించుకున్నాను, చలి అంటే కొంచెం తగ్గుతుంది అనేసి. టైం అయితే ఇంకా 7:30 8 కావచ్చండి, కానీ చలి అయితే ఇంకా అస్సలు తగ్గలేదు. ఇదేందో ఈ జనవరి పోయేంతవరకు ఇట్టనే ఉంటుందేమో చలి. చాలా ఇబ్బంది అయిపోయింది రండి. చలికాలం మహిమ, చలికాలం. చలి పెడుతుంటే అబ్బో చలి పెడుతుంది, ఎండ పెడితే భలేగా ఉంటుంది అని. ఎండల కాలం వస్తే కనుక ఈ ఎండకు చెమటలు కారిపోయి వద్దులే, చల్లగానే లేదు అంటాం. వర్షం పడుతుంది, ఏందబ్బా ఈ వర్షం ఎప్పుడు చిరాకు వస్తుంది, ఏ పని చేసుకునేకుండా అంటాం. ఏ దానికి తట్టుకోలేమేమో. ఇంకా పొద్దున్నే లేచానబ్బా, పొద్దున అంటే నాకు 7కు లేచానండి. ఈరోజు లేట్గానే లేచాను. 7కు లేచి ఇంకా నిన్న దోశపిండి ఫ్రిడ్జ్లో ఉంటే కనుక మా పాప తొందరగానే లేచింది. మా పాప తొందరగా లేచింది కానీ నేను లేగలేదు. ఫ్రిడ్జ్లోనే దోశపిండి బయట పెట్టేసేయమన్నాను. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ, టమాటో చట్నీ అయితే చేసి పెట్టినండి. చట్నీ అంటే పచ్చడి చేసి పెట్టాను. ఆ పచ్చడి ఉంది కదా అనేసి అయితే కనుక దోశలు వేయడానికి అయితే కనుక రెడీ అయ్యాను. దోశలు వేసి ఇచ్చామన్నాక మా పాప తినేసి స్కూల్కి అయితే కనుక పోతుంది. నాకు సగం టెన్షన్ అనేది పోతుంది. అంతే కదండి, వాళ్ళ స్కూల్ పోయిందంటే కనుక నిదానంగా నిబ్బరంగా రెడీ అయిపోయి బాగా తినేసి మిషన్ కుట్టుకోవచ్చు. ఇది చూడండి, ఇదేమనుకుంటున్నారు? ఆయిల్ అండి. ఆయిల్ అంటే కనుక ఏమైందంటే మొన్న సండే రోజు, అంటే సండే కదండి, జనవరి రోజు ఏమైందంటే న్యూ ఇయర్ రోజు మేము చికెన్ లాలీపాప్స్ అనేది చేశాను. మా ఆయన హోటల్లో తిన్నప్పుడు నాకు బాగా నచ్చేసి చికెన్ లాలీపాప్స్ తెచ్చుకున్నాను అనేసి ఒకరోజు హోటల్కు పార్సల్ కట్టించుకొని పోయినప్పుడు ఏమైందంటే కనుక 360 రూపాయలు 70 రూపాయలు అండి 5 పీసులు వచ్చేసి. నాకు ఆ డబ్బులు చూసేసరికి షాక్ అయిపోయా. కాడిపోయిన తర్వాత మా ఆయన నా ఫోన్లో నుంచి డబ్బులు కట్టి తీసుకున్నాడు. నువ్వే కదా అడిగావు అనేసి. పచ్చడి అన్నాను కదండి, ఈ పచ్చడి నువ్వే కదా అడిగావు అనేసి అని తీసుకున్నాడు మా ఆయన. అయితే నాయన ఆ డబ్బులతో షాక్ అయిపోయాను. అదే డబ్బులకు మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంకా బాగా తినొచ్చు, 5-6 మంది తినొచ్చు అనేసి అనిపించేసింది. తలా 2 పీసులన్నీ వస్తాయి కదండి అనిపించేసి ఎట్లయినా కానీ ట్రై చేయాలని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. కానీ చాలా బాగానే వచ్చేసింది, అంత తీసేయకుండా అంత తినేయడమే తినేసాము. కానీ అది చేసిన వాళ్ళ నుంచి నూనె ఇతనికి ఇలా అయిపోయింది. ఇంకా నేను యూట్యూబ్లో చూపిస్తున్నారు కదండి, నూనెలో ఇది కార్న్ఫ్లోర్ కొంచెం కలిపి వేసామంటే వస్తుంది అనేసి కలిపి ఇతనిక వేసేసానండి. కలిపి వేసినా కానీ ఇంక అంతవరకు వచ్చింది, ఇంకా రాలేదంటే దాంట్లో కారం వెళ్ళగలుగుతాం కదండి, అందుకోసమే రాలేదనుకుంటాను. కానీ అంతవరకు వచ్చేసింది. ఇంకా ఆ నూనెతో ఇంకా ఏదో ఒకటి ట్రై చేయాలి. కానీ వంటలో వేసుకున్న చికెన్ వాసన వస్తుంది అనేసి కదా నేను సపరేట్ అయితే పెట్టేశానండి. దోశ మా పాప కోసం